హాయ్ హలో నమస్తే, నేను మీ సతీష్ రాజ్. ఈరోజు నేను చేసిన ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే సైట్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అందులో కేవలం నేను ఆ, ఒక ప్రెషర్ ఫౌండేషన్ మాత్రమే చేశాను. సైట్ అయితే చేయలేదు, హైవే చేయలేదు. ఎందుకు చేయలేదు అని తర్వాత చెప్తాను. ముందైతే మనం చేసిన ఫౌండేషన్ ఎలా ఉందో ఒకసారి పోయి చూసేద్దామండి. ఓకే, ఇది ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఇల్లందు నుంచి రైట్ తీసుకుంటే కొత్తగూడెం అలా భద్రాచలం అలా వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా అయితే ఒక సర్కిల్, ఒక జంక్షన్ వస్తుంది, చూపిస్తాను. ఆ జంక్షన్ నుండి రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం అలా వెళ్ళిపోవచ్చు. చూపిస్తా జంక్షన్ కూడా. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ఆ జంక్షన్. ఇలా రైట్ తీసుకుంటే ఖమ్మం పాత బస్ స్టాండ్కి అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే లెఫ్ట్ అయితే స్ట్రైట్గా వెళ్తే మాత్రం రాజమండ్రి హైవేకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొత్త నేషనల్ హైవే కూడా ఇప్పుడు అటు రైట్ సైడ్ ఉంది. పదండి, ఇక్కడ నుంచి మనం సైట్కి వెళ్ళిపోదాం. సైట్ చూద్దాం పదండి. ఇది మన సైట్కి వెళ్ళే దారి జంక్షన్. ఈ జంక్షన్ వచ్చేసి కొంజర్లో వైరా మధ్యలో ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ తీసుకుంటే మన సైట్కి వెళ్ళే దారి ఇది స్ట్రైట్ గా ఏన్కూరు పోతుంది. ఏన్కూరు వెళ్ళే దారి. ఏన్కూరు నుండి కొత్తగూడెం, భద్రాచలం పోయే రోడ్ ఇది. ఈ రోడ్ లో మన పాయింట్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను, మన లొకేషన్ ఎక్కడ ఉందనేది. వెళ్దాం పదండి, చూపిస్తాను. అది ఎవరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. నేను చేసిన ఈ ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే పిక్స్ ఈ వీడియోలో యాడ్ చేయలేదు. మన ఛానల్లో షార్ట్ వీడియోలో యాడ్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్లో చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా, HGIL అని, ఖమ్మం టు దేవరపల్లి ఎక్స్ప్రెస్ అని. ఇదండి, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. అక్కడ చిన్న, ఇప్పుడు కనీసం ఇలాగైనా ఉంది. అప్పుడైతే అసలు లెవెల్గా లేదు. రోడ్లో అయితే రాళ్ళు అవన్నీ కులకరాళ్ళకి లేసి ఉండేది. చూపిస్తాను ఎక్కడ మన కార్ సంపు పగిలింది అనేది. ఈ లొకేషన్లోనే మన కార్ సంపు పగిలిపోయింది. నేను ఈలోగా కొత్త సంపు తీసుకొస్తే మన కుర్రోళ్ళే మెకానిక్లు అయిపోయి సంపు రిపేర్ చేశారు. పాపం చాలా కష్టపడ్డారు మన కుర్రోళ్ళు. అదిగో కనిపిస్తుంది కదా, అదే క్రషరు. అంత క్లారిటీ లేదనుకుంటే ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి, చూద్దాం. ఇప్పుడు ఈ రోడ్డు ఇలా ఉంది, కానీ అప్పుడైతే మరీ దారుణంగా ఉండేది. కారు అక్కడ పైన పెట్టి నడుచుకుంటూ కూడా పోయేవాళ్ళం కొన్నిసార్లు. అప్పుడైతే చాలా టూ మచ్గా ఉండేది అప్పుడు, కొంచెం ఇప్పుడు బెటర్, చాలా బాగుంది. ఇక్కడే మా టిప్పర్లో ఒకతను ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వచ్చేటప్పుడు ఈ లోకల్ అతను కొంచెం ఫుల్గా డ్రింక్ చేసి మా టిప్పర్లని ఆపి చాలాసేపు హెరాస్ చేశాడు. పాపం చాలా పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. అదండి చూద్దాం. అవి మన వర్కర్స్, మన టీం వాళ్ళు ఉన్నది. అప్పుడు ఆ రూమ్లో ఉండేవాళ్ళు, ఫస్ట్ సెకండ్ రూమ్లో. పదండి సైడ్కి వెళ్తాం. ఇది మనం చేసిన క్రషర్ ఫౌండేషన్ వర్క్. ఇది చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు అయితే వేపించి కాడ మాత్రం ఇలాంటి రూమ్ కానీ, క్రషర్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. మేము మొదలుపెట్టింది ఇలానే అంతే ఉంది కూడా. ఇది కూడా పూర్తి అవ్వలేదు. ఇలాంటి ఫౌండేషన్ వర్క్ అనేది నేను ఎప్పుడు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఈ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ ఇది. వర్క్స్ అప్పుడే క్రషర్లో స్టార్ట్ అయినాయి, ఇంకా హైవే స్టార్ట్ అవ్వలేదు. ఈ కంపెనీలో తెలిసిన ఒక పర్సన్, నాకు బాగా తెలిసిన వారు, ఆయన మాట కోసం చేశాను. ఈ హైవే స్టార్ట్ అయ్యే లోపల మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేశారు హైవే చేయమని. కానీ అప్పటికి నా ఓన్ వర్క్ నాకు ఉండటం వల్ల, గవర్నమెంట్ వర్క్స్ వల్ల బిజీ అయిపోయాను, నేను చేయలేకపోయాను. ఇది క్రషర్ నుంచి అయిపోయింది కదా, క్రషర్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు వెళ్ళే దారిలో ఒకటి చూపిస్తాను చూడండి. వచ్చే దారిలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద చిన్న పాక ఉంటుంది. చూపిస్తా చూడండి, వస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇగో ఈ పాక కింద చేపలు అమ్మేవారు. కెనాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మంచిగా కట్ చేసి మంచిగా అమ్మేవారు. మా వర్కర్స్కి ఇక్కడి నుంచి చేపలు తీసుకెళ్ళినప్పుడు
watch stormy